అందరికీ నమస్కారం. బహుభాషా కవి శ్రీ హెచ్ఆర్ చంద్రం గారు వ్రాసిన కర్తవ్యం. ముందు నీ కర్తవ్యం సక్రమంగా నిర్వర్తించు, ఫలితం సంగతి తర్వాత చూసుకోవచ్చు అని గీతాచార్యుడు స్పష్టంగా ప్రవచించలేదా? అన్ని మతాలు పనిచేయమని చెప్పాయి. ఏ ప్రవక్త సోమరితనాన్ని ప్రబోధించలేదు. పరాన్న బుక్కుల్లా జీవించమని చెప్పలేదు. భక్తి వైయక్తికం, వ్యక్తిగత విశ్వాసాలను విమర్శించ పని లేదు. కర్తవ్యం విస్మరించి భజన చేస్తూ కూర్చుంటే తానే వచ్చి వండి వడ్డిస్తానని ఏ దేవుడు ఏ భక్తుడికి భరోసా ఇవ్వలేదు. కాలు చెయ్యి తిన్నగా ఉన్నవాళ్ళు పని దొంగలుగా మారడం నేరం. అలాంటి వారిని ప్రోత్సహించడం శిక్షార్హం. కష్టానికి తప్పక ఫలితం ఉంటుంది. వృధా కాలయాపన చేసేవారిని చరిత్ర క్షమించదు. చరితార్థులైన వారందరూ నిర్విరామంగా శ్రమించిన వారే. నిష్పూచిగా తిరిగే వాళ్ళెప్పుడూ చరిత్ర సృష్టించలేరు. సమాజం వాళ్లను గుర్తించదు, గౌరవించదు. ఒల్లంచకుండా ఇతరులను నిందించడం కాదు, కర్తవ్య నిర్వహణపై దృష్టి పెట్టాలి. పనినే పరమార్థంగా భావించాలి. రచన శ్రీ హెచ్ఆర్ చంద్రం గారు. గళం కేబీకే నాగేశ్వరరావు. ధన్యవాదాలు.